సామాజిక పరిశోధనలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ ఎట్లా పనికొస్తాయి అనేది మనం ఈరోజు చూద్దాం. నా పేరు డాక్టర్ అబ్బాస్. ఈరోజు మనము సామాజిక పరిశోధన పద్ధతులలో చాలా ప్రముఖమైనటువంటి మరియు చివరి పాఠాన్ని మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. అదేంటి అంటే సామాజిక పరిశోధనలో ఐసిటి అనేది ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. అంటే మనకు సమాచార మరియు మనకు సమాచార టెక్నాలజీ అంటే దాని సాంకేతికత. మీ అందరికీ తెలుసు 21వ శతాబ్దం మొత్తం ఇది టెక్నాలజీ డ్రివెన్ అని చెప్పుకోవచ్చు. టెక్నాలజీ డ్రివెన్ అంటే టెక్నాలజీ లేకపోతే ఈరోజు మనం ఊహించుకోలేము. మనం సెల్ ఫోన్ల నుంచి మొదలు పెట్టుకోనివ్వండి, కంప్యూటర్ కానివ్వండి, ఇంకా వేరే పెద్ద పెద్ద కంప్యూటర్లు కానివ్వండి, ఇంకేదైనా కానీ ఈరోజు గూగుల్ సెర్చ్లు కానీ లేకపోతే వేరే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటర్ అండ్ టెక్నాలజీ అనేది మన ఉన్నత విద్యలో ఎట్లా పనికొస్తుంది అనేది ఈరోజు మనం పాఠంలో తెలుసుకుందాం. ఐసిటి అంటే ఇది సాంఘిక శాస్త్ర పరిశోధనలో ఎలా సంబంధించింది మీరు అడగవచ్చు. ఎలా అంటే ఈ సాంఘిక పరిశోధనకు దీనికి సంబంధం ఏంటి సార్, అది వేరు ఇది వేరు కదా అని మీరు అనవచ్చు. కానీ దానికి దీనికి సంబంధం ఉంది. ఎలా అంటే సాంఘిక పరిశోధనను ఈరోజు కంప్యూటర్ సైన్స్ లేకుండా అసలు ఒక పాట రాసేవాడు కూడా ఈరోజు వాట్సాప్లో పాట రాసుకొని ఏదన్నా కవి సమ్మేళనంలోనూ ఎక్కడనో వినిపిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి అంటే టెక్నాలజీకును ఆ తర్వాత కవిత్వాలు మన పరిశోధనకి ఆ తర్వాత సాహిత్యానికి చాలా దగ్గర సంబంధం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇంతకుముందు ఎట్లా ఉండేది అంటే ఒక కవితనో ఒక పాటనో రాస్తే అది పేపర్లో రావడము లేకుంటే ఫ్రెండ్స్కి వినిపించడము ఉంటుంది. కానీ ఈరోజు మనకు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ రావడం వల్ల ఇప్పుడు నువ్వు ఒక కవిత రాశావు అనుకో, ఆ కవితను నువ్వు యూట్యూబ్లో పెట్టి ప్రపంచాన్ని మొత్తాన్ని చెప్పొచ్చు. ఓవర్ నైట్లో అట్లా ఇప్పుడు రేణు మండల్ ఉంది, ఆమె పాడిన పాటని ఒక చిన్న వీడియో తీసి ఒక యువకుడు పెట్టడం వల్ల ఆమె ఒక రాత్రికి రాత్రి ఆమె పెద్ద ఫేమస్గా తయారైంది. అంటే కొన్ని కోట్ల మంది చూశారు. అంటే దీని అర్థం ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ అనేటివి అది మన నిత్య జీవితంలో ప్రతి విషయంలోనూ అది మన భాగమైందని చెప్పొచ్చు. ఈరోజు మనం కంప్యూటర్, వాట్సాప్, సెల్ ఫోన్ లేకుండా అసలు చైనా తర్వాత ఇండియా హైయెస్ట్ మనకు సెల్ ఫోన్ వాడుతుండడం జరుగుతుంది. అంటే ఇంత ప్రభావవంతమైన ఈ యొక్క టెక్నాలజీస్ మన సోషల్ సైన్సెస్లో ఎట్లా ప్రభావితం చేస్తుంది అనేది ఈరోజు మనం చూడాలి. ఒకటి, సోషల్ సైన్సెస్ ఐసిటి ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవాలి మనం. అంటే ఇది ఏ రకంగా మనము సోషల్ సైన్సెస్ కదా సార్, మనకు టెక్నాలజీతో సంబంధం ఏంటి అనేది కూడా ఒక వాదన ఉంది. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చాలా మంది ప్రొఫెసర్లు ఏం చేశారు, కమ్యూనిస్టు ప్రొఫెసర్లు కానివ్వండి, ఇప్పటికీ గాంధీయన్ ప్రొఫెసర్లు కానివ్వండి, వాళ్ళు టెక్నాలజీ అనేది ఒక కంప్యూటర్ అనేది కొన్ని లక్షల మందిని అది రిప్లేస్ చేస్తుంది కాబట్టి అది మంచి పద్ధతి కాదు అని చాలా మంది ప్రొఫెసర్లు కంప్యూటర్కి దూరంగా బతికారు. అదేవిధంగా కార్లు వాడకపోయేవాళ్ళు. అంటే మన భారతదేశం అనేది ఒక శ్రామిక మరియు లేబర్ ఇంటెన్సివ్ సొసైటీ ఇది. కాబట్టి ఇక్కడ టెక్నాలజీ వాడటం వల్ల కొన్ని లక్షల మందికి ఉపాధిని కోల్పోయే అవకాశం ఉంది. అంతెందుకండి, ఇప్పుడు మన ఊర్లలో ప్రొక్లైనర్ వచ్చిన తర్వాత మొత్తం అసలు అది మొత్తం లేబర్ని ఒక రకంగా చేసింది. ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చి మొత్తం చాలా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న చాలా లే ఆఫ్స్ జరుగుతున్నాయి ఉద్యోగాలలో. అంటే టెక్నాలజీస్ అనేది ఈరోజు మన జీవితాలని అవి ప్రభావితం చేస్తున్నాయి, అవి పరిశోధనను ప్రభావితం చేస్తున్నాయి, అవి జనసామాన్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి. అందరినీ కూడా అది ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ అనేటివి ప్రభావితం చేస్తున్నాయి. అదేవిధంగా సోషల్ సైన్సెస్ను కూడా ఇది ప్రభావితం చేసిందని మనం చెప్పుకోవచ్చు. ఐసిటిని స్వీకరించిన తర్వాత సామాజిక శాస్త్ర పరిశోధనలో వచ్చిన మార్పుల గురించి కూడా మనం వివరించుకోవాలి. ఒకప్పుడు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి ఈ యొక్క సోషల్ సైన్స్ దూరంగా ఉండేది. అయితే కాలానుగుణంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ని ఈరోజు సోషల్ సైన్స్ వాళ్ళు కూడా దాన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. మరి ఇది జరిగిన తర్వాత ఎట్లాంటి ప్రభావం వచ్చింది ఈ యొక్క సామాజిక శాస్త్రాల్లో అనేది కూడా ఈరోజు మనం తెలుసుకుంటాం. మరియు ఈ పవిత్ర సంగమం నుండి విద్యా సంస్థలు ఎలా ప్రయోజనం పొందాయో అంచనా వేయడం. అంటే ఈ యొక్క కమ్యూనికేషన్ టెక్నాలజీస్ మరియు విద్య ఈ రెండింటి కలయిక వల్ల ఎట్లాంటి ప్రయోజనాలు వచ్చాయి సమాజానికి అనేది కూడా వివరించడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ మీ అందరికీ చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే
అసలు ఈ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ని ఎట్లా భారతదేశంలోకి వచ్చాయి, అవి ఎలా ప్రభావితం చేసాయి అనేది కూడా మనం ఈరోజు పాఠంలో తెలుసుకుంటాం. ఐసీటీ లేదా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ లేదా సీదా సాదా భాషలో ఐసీటీ అనేది టెలికమ్యూనికేషన్ల ద్వారా విస్తారమైన జ్ఞానానికి ప్రాప్యతను అందించే అటువంటి సాంకేతికతను సూచిస్తుంది. అంటే ఒక సాంకేతికత, విస్తారమైనటువంటి సాంకేతికత. ఇప్పుడు మనం గూగుల్ సెర్చ్ ఇంజిన్ మీద కూర్చుంటే ఒక టాపిక్ తీసుకున్నాం అనుకోండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిం కమ్యూనిటీ తీసుకుందాం. ముస్లిం కమ్యూనిటీ అని కొడితే కొన్ని వేల లక్షల ఎంట్రీస్ వస్తాయి. దాంట్లో ముస్లింలు ఏ దేశాలలో ఎలా ఉన్నారు, దాంట్లో రకాలైన అవేంటి అనేది. అంటే విస్తారమైన జ్ఞానానికి ప్రాప్యతను అందించే సాంకేతిక అనేది మనకి ఇది సూచిస్తుంది. మీరు ఫిజిక్స్ తీసుకోండి, కెమిస్ట్రీ తీసుకోండి, లేకుంటే హ్యూమానిటీస్ తీసుకోండి, లిటరేచర్ షేక్స్పియర్ అని కొట్టండి, కొన్ని లక్షల ఎంట్రీస్ అనేటివి దాంట్లోకి రావడం జరుగుతుంది. ఇంటర్నెట్, వైర్లెస్ సెట్లు, సెల్యులార్ ఫోన్లు, ఇతర కమ్యూనికేషన్ వంటి విస్తృత శ్రేణి కమ్యూనికేషన్ టెక్నాలజీస్ ఈరోజు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈరోజు కమ్యూనికేషన్ టెక్నాలజీ ఎట్లా అయిపోయింది అంటే అసలు కమ్యూనికేషన్ అనేది లేకపోతే చాలా కష్టంగా ఉండేది. నాకు తెలిసి కొంచెం మావోయిస్టులే కొంచెం కమ్యూనికేషన్ సిస్టానికి కొంచెం దూరంగా ఉన్నారేమో అని నాకు అనిపిస్తుంది భారతదేశమైనటువంటి సందర్భంలో. నిస్సందేహంగా ఇన్ఫర్మేషన్ మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ మన సమాజ విస్తృతమైన డైనమిక్స్ కమ్యూనికేషన్ పద్ధతులను బహుమతిగా ఇచ్చాయి. అంటే మనకి ఈరోజు డైనమిక్గా ఈ యొక్క కమ్యూనికేషన్ ఎట్లయిపోయింది అంటే ఒక డైనమిక్ ప్రాసెస్గా అయిపోయింది. ఇప్పుడు నేను బస్సులో పోతా ఈరోజు చెప్పిన పాఠాన్ని నేను వాట్సాప్లో అందరికీ పంపిస్తా ఉన్నాను. అంటే అదేంటండి అంటే ఏంటి అంటే ఈ యొక్క కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేది డైనమిక్గా మారిందని మనం చెప్పుకోవచ్చు. ఇది మన ప్రజలను నిజ సమయంలో కమ్యూనికేషన్ చేయడానికి వీలు కల్పించింది. ముఖ్యంగా తక్షణ సందేశం, వాయిస్ ఓవర్, వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్ వంటి సాంకేతికతల ద్వారా సుదూర దేశాలను నివసించిన ఇతరులతో మనం మాట్లాడవచ్చు. ఇప్పుడు మా ప్రొఫెసర్ గారు అన్నారు, వాళ్ళ కూతురు అమెరికాలో ఉంటుంది, ఆమెతో మాట్లాడాలంటే ఆయన వీడియో కాల్, వాట్సాప్ కాల్ చేసేసి అక్కడిని చూసి మాట్లాడుతున్నాడు. అదేవిధంగా ఇప్పుడు మా ఊర్లో ఉన్న వాళ్ళతో నేను మాట్లాడాలి అనుకుంటే నేను వాట్సాప్లో వీడియో కాల్ చేసేసి మాట్లాడచ్చు. అంటే మనం వాళ్ళని చూడొచ్చు, వాళ్ళని మనం చూడొచ్చు. అంటే అదేవిధంగా వాట్సాప్ మెసేజ్లు, ఆ తర్వాత వాయిస్ ఓవర్లు, అంటే ఇప్పుడు నా వాట్సాప్ పోతే వాయిస్ రికార్డ్ చేసి పంపించవచ్చు. అంటే వాట్సాప్ సందేశాలు కానివ్వండి, వాయిస్ ఓవర్లు కానివ్వండి, వీడియో కాన్ఫరెన్స్లు కానివ్వండి, టెలికాన్ఫరెన్స్లు కానివ్వండి, ఇవన్నీ కూడా సుదూర దేశాలలో నివసించే వాళ్ళకి, ఇప్పుడు మీరు విద్యార్థులు ఉన్నారు, ఎక్కడి నుంచో కూర్చొని ఈ యొక్క పాఠాన్ని వింటారు, నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను. ఇదంతా ఎలా సాధ్యమైంది? ఇది ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అయిన ఇంటర్నెట్, కంప్యూటరు, ఇది దీనివల్ల ఇది సాధ్యమైంది. లేకపోతే ఇది సాధ్యమయ్యే అవకాశం లేదు అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఈ రకంగా విస్తృతమైనటువంటి సమాచారాన్ని మనకు ఇంటర్నెట్ ఈ యొక్క ఇవి మనకు అందిస్తున్నాయని నిస్సందేహంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ లెర్నింగ్ వెబ్సైట్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు ఒకరితో ఒకరు తరచుగా మరియు గణనీయమైన వెచ్చదనం మరియు సౌకర్యంతో పరిచయాలను ఏర్పరచుకోవడానికి అనుమతిస్తాయి. మీరు ఈరోజు ఫేస్బుక్ తీసుకున్నా, ట్విట్టర్ తీసుకున్నా, ఇన్స్టాగ్రామ్ తీసుకున్నా, ఇప్పుడు ఒక్కొక్క హీరోయిన్ కానీ, హీరోకి కానీ, స్టూడెంట్స్ కానీ ప్రతి వాళ్ళకి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉంటున్నాయి. వీటి ద్వారా ఒక వెచ్చదనం అంటే నీకు రూమ్లో కూర్చొని, బెడ్రూమ్లో కూర్చొని హ్యాపీగా ఏదో చదువుకుంటూ వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. అంటే ఆ వెచ్చదనాన్ని ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ మనకు అందించాయని మనం నిస్సందేహంగా చెప్పొచ్చు. ఐసీటీ అనేది ఆధునిక గణన యొక్క ఆధారం అని చెప్పొచ్చు. అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేది మోడర్న్ కంప్యూటింగ్ ఆధారంగా చెప్పొచ్చు. ఇది వర్చువల్ కమ్యూనికేషన్ మరియు డైలాగ్ యొక్క అత్యంత ఆధునిక రూపాన్ని రూపొందించింది. అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడనే కూర్చొని ఎక్కడో ఉన్న ఆఫ్రికాలో ఉన్న ఫ్రెండ్కి మెసేజ్ చేయడం అంటే ఇది నిజంగా కూడా ఒక 20వ శతాబ్దపు ఒక అత్యంత డైనమిక్ విషయం అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆ ఉపకరణలు, పరికరాలు, నెట్వర్క్ సంబంధిత కాన్ఫిగరేషన్లు, అప్లికేషన్స్ మరియు సిస్టమ్ గ్రిక్లు వ్యక్తులు మరియు ప్రభుత్వం లేదా కార్పొరేట్ సంస్థలు స్థూలంగా లెక్కించబడతాయి. ఇది ఏకీకృతంగా పనిచేస్తాయి. అంటే మీకు గూగుల్ తీసుకున్నా, లేకుంటే జీమెయిల్ తీసుకున్నా,
ఫేస్బుక్ తీసుకున్నా, వాట్సాప్ తీసుకున్నా, లేకుంటే యాహూ తీసుకున్నా, ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే ఏకీకృతంగా పనిచేస్తాయి. అంటే వీటి హెడ్ సెంటర్ ఎక్కడనో న్యూయార్క్లోనో లండన్లోనూ ఉంటాయి. ఇవి కార్పొరేట్గా పనిచేస్తాయి. మీ అందరికీ తెలుసు ప్రపంచంలో ఈ బిల్ గేట్స్ మన ఇది ఇప్పుడు ఈరోజు చాలా ప్రపంచంలో అతిపెద్ద ఏకీకృతమైనటువంటి కమ్యూనికేషన్ టెక్నాలజీస్ నడిపే మైక్రోసాఫ్ట్ అది ఒక కార్పొరేట్ సంస్థ. ఈ కార్పొరేట్ సంస్థ మీద కూడా అక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి చాలా మంది వాళ్ళు దాని మీద కేసులు వేయడం జరిగింది. అదేం చెప్తుంది అంటే మల్టీ కాంపిటీటర్స్ ఉండాలి. అప్పుడు ఏమైంది అంటే మీకు వినియోగదారులకి తొందరగా మనకి ఈజీగా కమ్యూనికేషన్ అందే అవకాశం ఉంది. ఒక్కడే మార్కెట్లో ఉన్నాడు అనుకోండి, అది కష్టమైంది అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. అయితే దాన్ని కేసు గెలిచారో సరిగా నాకు తెలియదు, కానీ మైక్రోసాఫ్ట్ ఏకఛత్రాధిపత్యం పైన ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్లో దాని మీద మాత్రం కేసులు నడుస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం భారతదేశంలో కనుక చూస్తే, ఇప్పుడు ఉదాహరణకి మన వీధిలో ఒకటే కొట్టు ఉంది అనుకోండి, ఆ కొట్టువాడు ఎంత రేట్ చెప్తే మనం అంత చచ్చినట్టు ఇవ్వాలి. అలా కాకుండా ఇంకొక కొట్టు ఉంది అనుకోండి, అది కాకపోతే ఇది అని మనకు ఒక అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే, ఈరోజు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ అనేది ప్రపంచవ్యాప్తంగా అవి దూసుకెళ్ళిపోతున్నాయి, ప్రపంచ యొక్క స్వరూపాన్ని మార్చేసాయని చెప్పొచ్చు. ఈరోజు మన ప్రధానమంత్రి కానీ, మన ముఖ్యమంత్రులు కానీ, మన రాష్ట్రపతులు కానీ, మన మినిస్టర్లు కానీ, ఫ్రెండ్స్ కానీ ఏదన్నా ఓపెన్ చేయాలి అంటే వర్చువల్గా ఓపెన్ చేస్తున్నారు, ఇనాగరేషన్ చేస్తున్నారు. అంటే కంప్యూటర్లో అక్కడి నుంచి ఢిల్లీ నుంచి ఒక స్విచ్ నొక్కి ఒక ప్రోగ్రామ్ని ఇనాగరేట్ చేస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటండి అంటే సోషల్ నెట్వర్కింగ్ ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు యొక్క మారిపోయింది. ఇదేంటి అంటే మొత్తంగా ప్రపంచం యొక్క స్వభావాన్ని మార్చేసింది అని మనం చెప్పుకోవచ్చు. అట్లే ఇది ఏకీకృతంగా పనిచేస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు మినిస్టర్లు, ప్రధానమంత్రులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్నాలజీ లీడర్స్, బిజినెస్ పీపుల్ వీళ్ళందరూ కూడా వర్చువల్ మీటింగ్స్లో పాల్గొంటారు, వర్చువల్గా పనులు కానిస్తారు. ఎక్కడో ఉన్నటువంటి, ఇప్పుడు మీ అందరికి ఒక ఉదాహరణ చెప్పి మనం ముందుకెళ్దాం. మీరందరూ బీపీఓస్ గురించి వినే ఉంటారు. బీపీఓస్ అంటే బిజినెస్ ప్రాసెసింగ్ అవుట్సోర్సింగ్. ఈ బిజినెస్ ప్రాసెసింగ్ అవుట్సోర్సింగ్లో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మెడికల్ బిల్స్ని లేకుంటే ఇంకా వేరే బిల్స్ని ఇండియన్ వాళ్ళకి అవుట్సోర్స్ చేస్తారు. ఇక్కడ మన వాళ్ళు వాటికి బిల్లులు చేసేసి మళ్ళీ తిరిగి పంపిస్తారు. ఇది అవుట్సోర్సింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ రకంగా అంటే ఎక్కడో ఉన్నటువంటి ఒక అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఇది అవుట్సోర్సింగ్ చేస్తున్నారు. అంటే ఈరోజు మొత్తం టెలికమ్యూనికేషన్, ఇప్పుడు మీరు సైబరాబాద్ తీసుకున్నారనుకోండి, సైబరాబాద్ మొత్తం ఈ యొక్క ఆఫీసులే. అది ఫేస్బుక్ ఆఫీసు, ట్విట్టర్ ఆఫీసు, గూగుల్ ఆఫీసు, అన్ని రకాలైనటువంటి ఈ యొక్క అత్యంత ఆధునికమైనటువంటి హైదరాబాద్లోనే అత్యంత ఆధునికమైనటువంటిది ఈరోజు మనం సైబరాబాద్గా చెప్తున్నాం. ఎందుకంటే సత్యం కంప్యూటర్స్, టాటా ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా ఈరోజు సైబరాబాద్లో ఉన్నాయి. సో ఈ రకంగా అది మనకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది అత్యంత వేగంగా అది పోవడం జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది ఈరోజు మీరు నమ్మండి నమ్మకపోండి, టెలిమెడిసిన్ వచ్చింది, టెలికమ్యూనికేషన్ వచ్చింది, టెలివిజన్ వచ్చింది, టెలిఫోన్ వచ్చింది. ఈ టెలి అనే పదం ఒక మాటలో చెప్పాలంటే టెలికమ్యూనికేషన్స్, ఈ టెలి అనేది మొత్తం సమాజాన్ని ఒక నానో టెక్నాలజీ లాగా ఈ టెలికమ్యూనికేషన్స్ అనేవి మారుతున్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఐసిటి యొక్క పరిమాణం మరియు రీసెర్చ్, ఏ బ్రీఫ్ హిస్టరీ. అసలు ఇది ఈ పరిశోధనలోకి ఎలా వచ్చింది, ఈ యొక్క మనకు ఐసిటి అనేది ఏ రకంగా పరిశోధనలోకి వచ్చింది అనేది మనం చూసుకోవాలి. ఐసిటి యొక్క పరిణామ బీజాలు బహుశా మానవుల ప్రసంగాలతో అభివృద్ధితో నాటబడ్డాయి. ముఖ్యంగా ప్రసంగం ద్వారా జ్ఞానాన్ని పంచి భావతరాలకు అందించగలిగారు. మాటలు కాకుండా పురుషులు తమ భావాలను ఒకరికి తెలియజేసుకోవడానికి చిహాన్ని కూడా సృష్టించారు. మొదటి రచన నైపుణ్యం యొక్క ఆవిష్కరణ కనుగొన్నారని ఆ తర్వాత ప్రజలు తమ రచన ప్రారంభించారు, ఈజిప్షియన్లు అనుకున్నారు. ఇక్కడ అసలు మనం ఇవన్నీ డిస్కషన్ చేసే ముందు అసలు ఈ యొక్క రైటింగ్ అంటే మనం రాస్తున్నాం కదా, అది ఏ రకంగా, ఎందుకంటే కమ్యూనికేషను ఎట్లా పెంచుకున్నారు, ఇప్పుడు రాయడం కూడా ఒక కమ్యూనికేషన్ సిస్టమే కాబట్టి
ఇది ఏ రకంగా పెరిగింది అనేది మనం అర్థం చేసుకోవాలి. మీరందరూ మనం కనుక చరిత్రను కొంచెం డీప్గా కొంచెం లోతుగా అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఇక్కడ ఉంది. ఎట్లా అంటే అసలు మనకు రైటింగ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈజిప్షియన్స్, సుమేరియన్స్, అంటే మనకు దొరుకుతున్నటువంటి ప్రాథమిక ఆధారాల ప్రకారం ఈజిప్షియన్స్ మరియు సుమేరియన్స్ మొట్టమొదటిసారిగా రచనను మొదలుపెట్టినట్టు మనకు అర్థమవుతుంది. దీనికి గల కారణం ఏంటి అంటే మనకు ఈ యొక్క ఈజిప్షియన్స్ నైలు నది పక్కన ఈ పెపరస్ అనే ట్రీ యొక్క దాంతో పేపర్ రోల్స్ అనే వాళ్ళు పేపర్ రోల్స్ను కనుగొనడం జరిగింది. ఈ పేపర్ రోల్స్ ఎప్పుడైతే కనుక్కున్నారో అంటే పేపర్ రోల్స్నే రాయడం అన్నట్టు. ఇప్పుడు మనకు కాగితం మీద రాసినట్టు అంతకుముందు ఏదైతే దాని మీద రాసేవాళ్ళు, ఆ తర్వాత ఇప్పుడు పేపర్ రోల్స్ మీద వాళ్ళు రాయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఈ పేపర్ రోల్స్ను కనుక్కున్నారో అప్పుడు ప్రజల యొక్క రచనా వ్యాసంగం అనేది ఇప్పటి ముప్పటిగా పెరిగింది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దీనికి ప్రధాన కారణం ఈజిప్షియన్స్ పేపర్ రోల్స్ కనుక్కోవడం, ఆ తర్వాత సుమేరియన్స్ ఈజిప్షియన్స్ యొక్క కాంట్రిబ్యూషన్ ఈ యొక్క రచనలో ఎక్కువ ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ప్రజలు తమ రచన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అంటే రాయడం అనేది ఈ రకంగా 3000 క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితము ఈ రకంగా మనకు రాయడం అనేది మొదలైంది అనేది అర్థమైంది. పెపరస్కో పెరిగింది నైలు డెల్టా అంతా పుష్కలంగా ఉంది మరియు వ్రాయడానికి విస్తృతంగా ఉపయోగించబడ్డది. ఈ పెపరస్కో ట్రీని ఏమైంది అంటే ఇది నైలు డెల్టా అంతా ఈ చెట్టు ఉంది. దీని ద్వారా ఎక్కువగా ఈ యొక్క రోల్స్ తయారు చేశారు. చేయడం ద్వారా ఏమైంది అంటే అప్పుడు ఎక్కువగా జనాలు రాయడం అనేది మొదలుపెట్టారు. ఈరోజు మనం పేపర్ వాడడానికి భయపడుతున్నాం, ఎందుకంటే పేపర్ కాస్ట్ పెరిగింది, అది ఒక్కొక్క చెట్టును ఎకాలజికల్గా దెబ్బతీస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. ఎక్కువగా ఇంటర్నెట్లోనూ దాంట్లో డౌన్లోడ్ మనం టైప్ చేయడానికి ట్రై చేస్తున్నాం, దానివల్ల పేపర్ వినియోగం తగ్గుద్ది. అంటే ఈ రకంగా మనం అభివృద్ధి చెందుతున్నాం. అసలు అంటే ఈ యొక్క రైటింగ్ కానీ ఈ యొక్క నైలు నది ఈజిప్షియన్స్ యొక్క సుమేరియన్స్ యొక్క దీంట్లో ఎక్కువగా వాళ్ళు చేసినటువంటి మన ప్రాముఖ్యత ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇది మధ్యధారా ప్రాంతం అంతటా అలాగే కుష్ సామ్రాజ్యంలో బాగా ఉపయోగించబడిందని చెప్పబడింది. ఇది మధ్యధార సామ్రాజ్యంలో మరి కుష్ సామ్రాజ్యంలో కూడా ఈ యొక్క పేపర్ అనేది ఎక్కువగా వాడబడ్డది. పెపరస్ దాని స్థానంలో పర్షియన్ వరకు కొనసాగింది మరియు బైజాంటిన్ సామ్రాజ్యంలో కాగితం ఉపయోగించబడింది. అంటే అది స్లోగా మారిపోయి ఈ ఈజిప్షియన్స్ నుంచి బైజాంటిన్ టైంకి వచ్చే వరకు పేపర్ అనేది జనాల్లోకి రావడం అనేది మొదలైంది. అయినప్పటికీ పెపరస్ పూర్తిగా అదృశ్యం కాలేదు. అయినప్పటికీ పేపరస్ రోల్స్ అవి పూర్తిగా అదృశ్యం కాలేదు. మీకు పేపర్ వచ్చినా కానీ ఆ రోల్స్ అనేది పూర్తిగా అది చేయలేదనేది నాకు అర్థం. అంటే పూర్తిగా మాయం కాలేదు. ప్రారంభ కాంస్య యుగంలో ప్రారంభమైన వ్రాత విధానానికి ఆకస్మికంగా రచన కూడా ఉండకూడదు. దానికి ముందు సింబాలిక్ వ్యవస్థలు కొన్ని పూర్వ సాంప్రదాయాలు ఉన్నాయి. ఇంతకుముందు మనుషులు ఎట్లా కమ్యూనికేట్ చేసుకునే వాళ్ళంటే మీరందరూ ఊర్లలో టెంపుల్స్ అవి చూసే ఉంటారు. దాని మీద రకరకాల బొమ్మలు ఏవేవో గీతలు రాసి ఉండేవాళ్ళు. అసలు ఈ లిపి కనుక్కోక ముందు మన పూర్వీకులు ఎట్లా మాట్లాడుకునే వాళ్ళంటే బొమ్మలు వేసుకొని సింబాలిక్గా సుమేరియన్స్ కానీ ఈజిప్షియన్స్ కానీ ఇండియన్స్ కానీ ఇండస్ వాళ్ళు కానీ ఇట్లా రకరకాలైన వాళ్ళు ఆ రకంగా కొన్ని సాంప్రదాయాన్ని కలిగి ఉన్నారు. ఆ రకంగా సింబాలిక్ కమ్యూనికేషన్ అనేది ఉండేది. ఇప్పుడు అంతేందుకండి, పోస్ట్ ఆఫీస్ రాకముందు పావురాలను ఉపయోగించేవాళ్ళు, మనకు జీపులు కార్లు రాకముందు గుర్రాలను ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు పావురం వచ్చి ఏదైనా ఇచ్చిందంటే సింబాలిక్ ఒక సింబాలిక్ కమ్యూనికేషన్ లాగా ఉండేది. అంటే అట్లాంటి నుంచి మనం బయటపడి కొత్త ఆధునిక యొక్క దీనికి మనం ఈ యొక్క కమ్యూనికేషన్ దానికి వచ్చామని మనం చెప్పుకోవచ్చు. అటువంటి పూర్వపు రూపాలను సరైన వ్రాత రూపంగా తీసుకోలేకపోయినా ఇప్పటికీ ఆధునికకి పూర్వంగా తీసుకోవచ్చు. అంటే వాటిని మనం ఆధునిక రూపాలని చెప్పలేం, కానీ అవి మన యొక్క ఇప్పుడు ఆధునిక దానికి ఒక పునాదిగా ఉన్నాయి మాత్రమని మనం చెప్పుకోవచ్చు. చైనీస్ అక్షరాలు లేదా లోగోగ్రామ్లు అంటే ఒక్కొక్క దేశంలో ఈ రచన అనేది ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా అభివృద్ధి అయిందండి. ఒక చోట అని కాదు. అంటే ఈజిప్షియన్స్, సుమేరియన్స్
ఆ పేపర్స్ పెట్టడము, రాత కూడా అక్కడి నుంచి మొదలైనా కానీ వేరే దేశాలలో మరి రాత లేదా అంటే ఉంది. ఇన్వెన్షన్ ఆఫ్ రైటింగ్ ఈజ్ క్రెడిటెడ్ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా చెప్పొచ్చు. చైనీస్ అక్షరాలు లేదా లోగోగ్రాములు వాటిని ప్రముఖంగా పిలుస్తారు. ప్రపంచంలోని పురాతన రచనా విధానం చైనీస్ అక్షరాలు అనేకం మరియు 10,000 సంఖ్యలో ఉన్నప్పటికీ అవి తూర్పు ఆసియాలో విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. ఇవి చైనీస్ అక్షర లోగోగ్రామ్ అంటే ఇప్పుడు మనం లోగోలు వేస్తాం కదండి, ఇప్పుడు పుస్తకానికి ఒక లోగో ఉంటుంది, అట్లాంటి లోగో 10,000 సంఖ్యలో ఉన్నప్పటికీ అవి తూర్పు ఏషియా విస్తృతంగా ఉపయోగించబడ్డాయి. అంటే ఏషియాలో వాటిని ఎక్కువగా ఉపయోగించారని మనకు చారిత్రాత్మక ఆధారాలు చెప్తున్నాయి. ఈనాటికి విస్తృతంగా ఉపయోగించే చైనా శ్లోగ్రాములు మాదిరిగా కాకుండా సింధులోగా నాగరికత ద్వారా ఉత్పత్తి చేయబడిన సింధు లిపి, అంటే ఇప్పుడు సింధు నది, ఈ సింధు నదిలో కూడా ఒక లిపి అనేది వచ్చింది అనేది నాకు ఇక్కడ అర్థమవుతుంది. సిల్క్ అర్థం చేసుకోవడం కష్టం, స్టిల్స్. అదేవిధంగా 1250-1400 BC మధ్యలో మెక్సికోలోని నిగల్తా ప్రాంతంలో ఒలిమిక్ లిపి అభివృద్ధి చెందింది. అంటే లిపి అనేది చైనీస్ వాళ్ళు లోగోగ్రాములు, సుమేరియన్స్ వాళ్ళో రకంగా, ఈజిప్షియన్స్ ఇంకో రకంగా, ఆ తర్వాత భారతదేశంలో ఇండస్ వ్యాలీ ఈ లిపి, ఇట్లా రకరకాల లిపులు రకరకాల చోట్లలో ఈ లిపి అనేది అది అభివృద్ధి అయిందని మనం అర్థం చేసుకోవాలి. ఇవి అమెరికాలోని తొలి రచనా వ్యవస్థలో ఒకదానిగా సూచించే అక్షరాలను ఉపయోగిస్తాయి. కాస్మా జల్టా, కెక్స్లోని, టాబ్లెట్స్ జెంట్రిబా మరేంగా, అంటే ఇవన్నీ కూడా అమెరికాలో కూడా కొన్ని రకమైనటువంటి ఈ యొక్క తొలి రచనా వ్యాసంగాలని మనం చూడొచ్చు. మాస్ మీడియా ద్వారా ఐసిటి యొక్క ప్రేరణ. మాస్ మీడియా అంటే ఏంటండి? టెలివిజను, ఆ తర్వాత సినిమా, వీటిని మాస్ మీడియా. దీని ద్వారా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేది అది ప్రభావితమైందని నాకు అర్థమవుతుంది. బహుశా విద్యతో ఐసిటి యొక్క మొట్టమొదటి అన్వేషణ లేదా చర్చలు భారతదేశంలోని తన మొదటి రేడియో ప్రసారం సెషన్ ప్రారంభం చేసిన కాంచి కావచ్చు. అంటే భారతదేశంలో మనకి విద్య, ఈ కమ్యూనికేషన్కు ఈ విద్యకి ఎట్లా మొదలైంది అంటే అసలు మనం వెనక్కి మనం కనుక చూస్తే ఇది రేడియోతో మొదలైందని చెప్పొచ్చు. ఎట్లా అంటే 1930 దశకంలో అది 1923లో రేడియో ప్రసారాలు బాంబే నుంచి మొదలయ్యాయి. ఈ రేడియో ప్రసారాలలో చిన్న పిల్లలకు స్కూలింగ్ విషయాలు అనేటివి ఈ రేడియోలో మొదలయ్యాయి. మీ అందరూ గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ నా చిన్నతనంలో ఇప్పటికీ మొన్నటి వరకు కూడా మా అమ్మ బతుకున్నంత వరకు కూడా నేను రేడియోలో వింటే, ఇప్పుడు మీరు కుటుంబ పిల్లల కోసం ఒక ప్రోగ్రాం వస్తుంది మన హైదరాబాద్ కానీ, వరంగల్ ఆకాశవాణి కానీ, హైదరాబాద్ ఆకాశవాణి కానీ బాల కార్యక్రమాలు వస్తూ ఉంటాయి. యాక్చువల్గా దీనికి ముందు 1923లో మొట్టమొదటిసారిగా ఈ చదువుకున్న ఈ కమ్యూనికేషన్స్కి ఈ రేడియో ద్వారా యొక్క కమ్యూనికేషన్ లింక్ అనేది కుదిరింది. అది జరిగింది అక్కడ. వాళ్ళు మొట్టమొదటిసారిగా చిన్నపిల్లల కార్యక్రమాన్ని రేడియో ద్వారా 1923లో అది బాంబే రేడియో క్లబ్ ఆఫ్ బాంబే ద్వారా ఇది మొదలైంది. దీనికి అనుసంధానంగా 1930 దశకంలో BBC, ప్రసిద్ధి చెందిన బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ వాళ్ళు రేడియో ద్వారా విద్య మరియు సాంస్కృతిక అభివృద్ధి కార్యక్రమాలను ప్రసారం చేసింది. 1923లోనేమో ఆల్ ఇండియా రేడియో బాంబే వాళ్ళు పిల్లలకి పాఠాలను మొదలుపెట్టారు. 1930లోనేమో BBC వాళ్ళు సాంస్కృతిక అంటే పాటలు, నాటికలు, నేను ఎన్నో నాటికలు ఆదివారం మరి ఇప్పుడు వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ టీవీ వచ్చిన తర్వాత ఈ రేడియోలోని ఆదివారం ఈ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా మాయమైపోయాయని చెప్పొచ్చు. ఆ రేడియోలో ఇప్పటికీ ఆదివారం పూట ఏదైనా ఒక కథ కానీ ఏదైనా కానీ వస్తూ ఉంటుంది. అట్లే ఇది మొట్టమొదటిసారిగా ఇది BBC వాళ్ళు సాంస్కృతిక అంటే పాటలు, పద్యాలు, యక్షగానాలు రకరకాలైనటువంటివి కూడా వాళ్ళు ప్రసారం చేశారు. అటేంటి ఒక పక్కనేమో సాంస్కృతిక మరియు రకరకాల ద్వారా విద్య, ఈ అంటే విద్యను కూడా ఒక సాంస్కృతిక పరంగా అందించడం అనేది జరిగింది. 1937లో ఆల్ ఇండియా రేడియో పాఠశాలలకు వెళ్ళే పిల్లల కోసం విద్యా కార్యక్రమాలను
ప్రసారం ప్రారంభించింది. 1937లో 23లో మొదలైంది. 1937లో మొట్టమొదటిసారి పాఠశాలలో వెళ్ళే పిల్లల కోసం విద్యా కార్యక్రమాలను ప్రసారం చేయడం అనేది ప్రారంభించిందనగానే అగర్వాల్ గారు చెప్తున్నారు. 2002లో భారతదేశంలో మొట్టమొదటి విద్యా రేడియో స్టేషన్ జ్ఞానవాణి ప్రారంభించబడి చాలా కాలం అయింది. అంటే ఇప్పుడు 2002 అంటే ఇప్పుడు 2023 అంటే 20 సంవత్సరాల క్రితం ఆల్ ఇండియా రేడియో వాళ్ళు ఈ చదువు కోసం ప్రత్యేకంగా జ్ఞానవాణి అని ఒక రేడియో స్టేషన్, ఇప్పుడు మనకు కనుక ఇప్పుడు ఇగ్నో వాళ్ళు ఛానల్ 18 and 20 స్వయం అని ఎట్లా పెట్టుకున్నారో, 2 ఛానల్స్ ఎట్లా కేటాయించారో, అట్లనే ఈ యొక్క ఆల్ ఇండియా రేడియో వాళ్ళు మా విద్య గురించి జ్ఞానవాణి అని ఒక ఛానల్ను ప్రారంభించడం జరిగింది. కంప్యూటర్ మరియు మల్టీమీడియా ద్వారా ఐసిటి యొక్క పరిమాణం అంటే అసలు ఈ కంప్యూటర్లు ఎట్లా వచ్చాయి? సరే, రేడియో అయిపోయింది, ఇప్పుడు కంప్యూటర్ దొరుకుద్దాం. అసలు కంప్యూటర్లు భారతదేశంలోకి ఎలా వచ్చాయి, దీన్ని ఎట్లా అంటే మాస్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ ఎట్లా వాడాలని, ప్రభుత్వాలు ఏ రకంగా వీటిని వాడాలని చూసాయి అనేది కూడా మనం ఇప్పుడు అది చాలా ప్రముఖమైనటువంటి పరిణామం. కంప్యూటర్లు మరియు మల్టీమీడియా రాకతో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ బహుశా దాని గరిష్ట స్థాయికి చేరుకుంది. ఎప్పుడైతే మనం కంప్యూటర్ వాడామో మన టెక్నాలజీని గరిష్ట స్థాయిలో మనం వాడామనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక కంప్యూటర్ని మించిన టెక్నాలజికల్ ఇది ఇంకోటి లేదని మనం చెప్పుకోవచ్చు. బహుశా గరిష్ట స్థాయికి చేరుకుంది. అంటే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నువ్వు యూట్యూబ్ చూడాలన్నా కంప్యూటర్ చూడాలి, నువ్వు అప్లికేషన్ అప్లై చేయాలన్నా కంప్యూటర్ చూడాలి, నువ్వు ఫోన్ బిల్ కట్టాలన్నా కంప్యూటర్ చేయాలి, నువ్వు ఏది చేయాలన్నా కానీ ఈరోజు ఇంటర్వ్యూ ఇవ్వాలన్నా కానీ కంప్యూటర్ ద్వారానే జరగాలి. అంటే కంప్యూటర్ ఉపయోగం అనేది సాంకేతికతకు ఒక గరిష్ట స్థాయి అని మనము చెప్పుకోవచ్చు. ఇంగ్లీష్ మెకానికల్ ఇంజనీర్ అయిన చార్లెస్ బ్రోజో-గ్రాంబుల్ కంప్యూటర్ ఆలోచన రూపొందించినప్పుడు కంప్యూటర్లు 19వ శతాబ్దంలో ప్రారంభమయ్యాయి. అతను ఇంగ్లీష్ మెకానికల్ ఇంజనీరు యొక్క కంప్యూటర్ కనుక్కోవడం అనేది జరిగింది. అప్పటి నుంచి ఈ యొక్క 19వ శతాబ్దంలో ఇది జరిగింది అనేది మనం అర్థం చేసుకోవాలి. 1880లో మైక్రోసాఫ్టింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ MS-DOS, మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉద్భవించింది. తదనంతరం 1982లో న్యూయార్క్లో ప్రధాన కార్యాలయంలో ఉన్న ఒక అమెరికన్ బహుళజాతి సాంకేతిక సంస్థ ఇంటర్నేషనల్ బిజినెస్ కార్పొరేషన్ IBM, ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్ కార్పొరేషన్ అనేది అది అమెరికాలో మొదలైంది. దేశీయ మరియు పారిశ్రామిక అవసరాల కోసం వ్యక్తిగత కంప్యూటర్లను ప్రవేశపెట్టింది. 1980లో ఇది అంటే వ్యక్తిగత కంప్యూటర్లు అంటే ఏంటంటే పర్సనలైజ్డ్ కంప్యూటర్స్, అంటే ఇప్పుడు ల్యాప్టాప్స్ ఇట్లాంటివన్నీ. త్వరలో యునైటెడ్ కింగ్డమ్ మరియు ఫ్రాన్స్లో పరిశోధనలకు కొనసాగుతున్న సహకారాల ద్వారా యునైటెడ్ స్టేట్స్లో ఉద్భవించిన ఇంటర్నెట్ నెట్వర్క్ రూపొందించడానికి ప్రయత్నాలు జరిగాయి. ఫ్రాన్స్లో మరియు అమెరికాలో ఎక్కువగా దీని యొక్క ఆవిర్భావం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. 1970లో ప్రారంభమైన NPL నెట్వర్క్, నేషనల్ నెట్వర్క్, APR నెట్, సిలాయిడ్స్ వంటి ప్రారంభ ప్యాకెట్ నెట్వర్కింగ్ అందించడానికి తీవ్ర పరిశోధనలు చేశాయి. ఇవి సిలాయిడ్స్, ఆపర్నెట్ ఇవి తీవ్ర పరిశోధనలు చేశాయి డాటా నెట్వర్కింగ్ ప్రజలకు అందించడానికి. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ చేశారు. అతను చేసింది ఏంటి అంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని పెట్టాడు. దాంట్లో 330 కోట్లు చేశాడు అనేది అభియోగం. అయితే ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఏంటండి? పిల్లలకి కంప్యూటర్లు, నెట్వర్కింగ్, విద్యను, ఈ సాంకేతికతను విద్యతో అనుసంధానం చేయడమే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ అనేది. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక మినిస్టర్ ఏం చెప్తున్నాడు అంటే 21వ శతాబ్దంలో జనాభా అత్యధికంగా ఉన్నటువంటి భారతదేశం లాంటి చైనా కానీ మలేషియా ఇట్లాంటి దేశాలు ఈ సాంకేతికతను అందిపుచ్చుకోవాలి, ఈ డివిడెండ్స్ తీసుకోవాలి అనే ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్, ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు కూడా మాటికి కౌశలాన్ని డెవలప్మెంట్ అని ఒక రోబో తోటి టీ తీసుకుంటున్నాడు ఆయన, మన ప్రధానమంత్రి. అంటే ఇక్కడ ఏంటి అంటే దాని ఉద్దేశం ఏంటి అంటే ఈ యొక్క సాంకేతికను పెంచాలి, ఈ యొక్క భారతదేశంలో యువత దాన్ని ఉపయోగించుకోవాలి. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చేసింది కూడా జరిగింది కూడా అదే. అంటే ఎందుకు చెప్తున్నాను ఉదాహరణ అంటే ఈ సాంకేతికతకు ఉన్న ప్రభావం చెప్తున్నాను. అంటే విద్యని ఒక మ్యాసివ్ లెవెల్లో, ఒక
ఒక మొత్తం కొన్ని కోట్ల మంది జనాలు ఉన్నారు. దాంట్లో 60 కోట్లు 70 కోట్ల మంది యువత ఉన్నారు. ఆ యువతకు ఎట్లా అందుద్దండి విద్య? ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మూక్స్ పెట్టింది, మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అని. అంటే అట్లా అంటే ఎవరైనా కానీ దాంట్లో చేయొచ్చు. ఎవరైనా ఇప్పుడు ఇంత ముందులాగా క్లాస్కి వెళ్ళాలి, ఏదో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్నో ఉస్మానియానో లేకపోతే కాకతీయనో జేఎన్యూనో చదువుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంట్లో ఉండి బట్టలు కాసుకుంటా ఎట్లా కాసుకుంటా కూడా ఈరోజు నువ్వు మూక్లో కనుక నువ్వు రిజిస్టర్ అయితే నీకు మెటీరియల్ వస్తుంది, చిన్న ఫీజు కట్టి నువ్వు ఎగ్జామ్ రాయొచ్చు. అంటే ఈ యొక్క ఇది ఎట్లా సాధ్యం అండి? విద్యను ఈ టెక్నాలజీ తోటి ఎప్పుడైతే అనుసంధానం చేస్తారో అది మ్యాసివ్, అంటే ఒక మ్యాసివ్, అంటే ఒక ఒక విశాలమైన ఆశ్చర్యం వేసింది. అంటే ఈరోజు 21వ శతాబ్దం అనేది నెట్వర్కింగ్, కంప్యూటర్లు ఈ యొక్క గరిష్ట స్థాయికి చేరింది. ప్రతి వాళ్ళు ఈరోజు ఇప్పుడు మీరు ఎగ్జామ్ రిజల్ట్ చూసుకోవాలన్నా కంప్యూటర్లో చూసుకోవాలి, మీరు ఏది చూసుకోవాలన్నా కంప్యూటర్లో సాధ్యం. అది ఇప్పుడు ఇంతకుముందు నేను 10th క్లాస్లో పాస్ అయినప్పుడు, లేకపోతే ఇంటర్మీడియట్లో పాస్ అయినప్పుడు, డిగ్రీ పాస్ అయినప్పుడు అది నేను పేపర్లలో చూసుకున్నాను, నేను పాస్ అయినా లేదా అని. కానీ ఈ రోజులలో మీకు ఏదైనా 10th అయినా, ఇంటర్మీడియట్ అయినా, డిగ్రీ అయినా, పీజీ అయినా, ఎంఫిల్ అయినా ఏదైనా కానీ మొత్తం కంప్యూటర్ ద్వారానే మీరు పోయి చూసుకోవాలి. ఇప్పుడు నేను మీ సేవలో ఒక 1000 రూపాయలు కరెంట్ బిల్ పెట్టాను, వాడు నా తీసుకొని డబ్బులు ఇచ్చేసాడు. అది ఇంత ముందులాగా నువ్వు లైన్ నిలబడి ఎలక్ట్రిసిటీ ఆఫీసర్ పోయి చేయాల్సిన అవసరం లేదు. అంటే నీకు మానవాళి యొక్క ప్రతి పనిలో ఈ యొక్క కంప్యూటర్స్ వచ్చాయి. వీటిని గరిష్ట స్థాయిలో ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇది చదువులో కూడా వీటిని అనుసంధానం చేసేసి ఎక్కువ మంది జనాలకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ లెర్నింగ్ మరియు ఐసిటి. అయితే ఈ లెర్నింగ్ చాలా చెక్కు చెదరం చరిత్ర ఉంది. ఇది 1970లో ప్రారంభమైంది మాత్రమే. అయితే అభివృద్ధి చెందిన దేశాల్లో 90ల నుండి వేగంగా విస్తరించింది. ఆన్లైన్ లెర్నింగ్ 1982లో జోల్లా, కాలిఫోర్నియాలోని ప్రముఖ వెస్టర్న్ హైవే లైసెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజికల్ స్టడీస్ ప్రారంభించినప్పుడు కనిపించింది. ఇది మొట్టమొదటిసారిగా ఈ ఆన్లైన్, ఇప్పుడు నేనైతే పాఠం చెప్తున్నాను కదా, ఇది ఆన్లైన్. ఇది మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరిగిందంటే 1982లో లజోలాలో అని ఒక బిహేవియర్ స్టడీ సెంటర్ ఉంది. ఆ స్టడీ సెంటర్లో మొట్టమొదటిసారిగా ఆన్లైన్ కోర్సులు వాళ్ళు మొదలుపెట్టారు. అదేవిధంగా మేనేజ్మెంట్ కోర్సులు కూడా వాళ్ళు మొదలుపెట్టారని మనం చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి ఈ ఆన్లైన్ కోర్సింగ్ వచ్చేది. ఆ తర్వాత అమెరికాలోని చాలా యూనివర్సిటీలు ఈ ఆన్లైన్ కోర్సులు, ఆన్లైన్ చదువులు అనేవి మొదలుపెట్టారు. దాన్ని చూసే భారతదేశం కూడా నేర్చుకుందని చెప్పుకోవచ్చు. ఇది 1980లో యూనివర్సిటీ ఆఫ్ ఫినిక్స్ ఇంటర్నెట్ ద్వారా విద్యా కార్యక్రమాలని అందించడం ప్రారంభించింది. అంటే 89లో ఇది యూనివర్సిటీ ఆఫ్ ఫినిక్స్ అనేది కూడా విద్యా కార్యక్రమాలను అందించడానికి చేసింది. బిజినెస్ ఎగ్జిక్యూటివ్లకు దూర విద్య ఆధారిత కోర్సులను అందించడానికి పాఠశాల కంప్యూటర్ నెట్వర్క్ అమలు చేసింది. 1989లో యూనివర్సిటీ ఆఫ్ ఫినిక్స్ విద్యా కార్యక్రమాలను ఈ లెర్నింగ్ ద్వారా అందించడం ప్రారంభించింది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఫినిక్స్, యూనివర్సిటీ ఆఫ్ వేరే యూనివర్సిటీలు ఈ లెర్నింగ్ ద్వారా, అంటే ఎలక్ట్రానిక్ లెర్నింగ్ ద్వారా యొక్క చదువుని, అది ఎంబీఏ కానివ్వండి లేకుంటే వేరే కోర్సులు కానీ మొట్టమొదటిసారిగా ఈ యొక్క అమెరికన్ యూనివర్సిటీలు మొదలుపెట్టాయని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇదంతా అయిపోయిందండి. అంటే అమెరికాలో ఇది. ఇప్పుడు భారతదేశంలోకి వచ్చేవరకు మీకు ఒకటి మర్చిపోయాను, ఇక్కడ మీకు ఒకటి చెప్తాను. ఇది భారతదేశంలోకి వచ్చేవరకు మనకు ఇందిరాగాంధీ గారు ఏం చేశారు అంటే, ఈ యొక్క విద్యను ఇన్ని కోట్ల మందికి అందాలి అంటే ఇది క్లాస్ రూమ్ని ఆమె రీడిఫైన్ చేసింది. ఎట్లా రీడిఫైన్ చేసిందంటే 4 గోడల మధ్యలో కూర్చొని నువ్వు చదువుతున్న చదువు కాదు ఈ చదువు. ఇప్పుడు ఇగ్నో అంటే హైయర్ ఎడ్యుకేషన్ అట్ యువర్ డోర్స్ అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే ఇంటికే ఉన్నత విద్య వస్తుంది, నువ్వు అక్కడ పోయి చదువుకోవాల్సిన అవసరం లేదని. ఆమె 1982లో మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీ అని మొదలుపెట్టారు. అంటే ఈ యొక్క విదేశాలను చూసేసి ఇది మొదలుపెట్టారు. అది 1982లో ఆమె మొదలుపెట్టారు. ఆ తర్వాత దానికి తర్వాత అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఓపెన్ యూనివర్సిటీగా అది మనకు ఇప్పుడు హైదరాబాద్లో ఉంది, జూబ్లీ హిల్స్. దాని తర్వాత 1985లో ఇందిరాగాంధీ గారు దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క చదువు అందరికీ అందాలని ఒక సదుద్దేశంతో 1986 మనకు జాతీయ విద్యా విధాన చట్టం ఏం చెప్తుంది అంటే, ప్రతి యూనివర్సిటీ కూడా
ప్రతి యూనివర్సిటీకి ఒక డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉండాలి. అది వేరే పిల్లలకు, ఒక పేద పిల్లలకి వాళ్ళు మామూలుగా కలిసి, ఇప్పుడు ఒక పేదవాళ్ళు ఉన్నారండి హైదరాబాద్లో, వాళ్ళు ఆటో నడుపుకుంటూనో లేకుంటే అబ్బాయిలు పనిచేస్తూనో వాళ్ళ అమ్మకో రోగమో ఇంకెవరికో రోగం అంటే వాళ్ళు వాళ్ళు పనిచేస్తే కానీ ఇల్లు గడవదు అనుకోండి. వాళ్ళు ఎట్లా అంటే అది దూర విద్య ద్వారా వాళ్ళు ఎక్కువగా, ఇప్పుడు మీకు సేల్స్ పిల్లలు కానీ లేకపోతే లేబరర్స్ కానీ, ఇంట్లో కూర్చున్న స్త్రీలు కానీ, వంటలు చేసి లేకపోతే భార్య భర్తలకు భర్తకు ఉపయోగపడడం, వీళ్ళందరూ కూడా ఈ దూర విద్యనే ఒక వరం అని చెప్పుకోవచ్చు. ఎట్లా అంటే దీని ద్వారా మనము ఏదైనా కోర్స్ చదవచ్చు. అంటే ఇక్కడ ఇందిరాగాంధీ దీన్ని ఆమె రాడికలైజ్ చేసింది అనేది మనకి ఇగ్నో పుస్తకాల్లో రాయబడ్డది. అంటే ఉన్నత విద్యను ప్రజాస్వామీకరించింది. ఈ యొక్క ఉన్నత విద్యను ఎట్లా ప్రజాస్వామీకరించాలి అంటే మ్యాసివ్ కంప్యూటర్ టెక్నాలజీస్ని వీటిని ఉపయోగించేసేసి అది ఈ యొక్క ఉన్నత విద్యను ఉన్నత విద్య అంటే ఉన్నత కులాలు ఉన్నత వర్గాలే కాదు, ఇది పేద ప్రజలు ఎవరైనా చదవచ్చు అనేది మనకి ఇగ్నో ద్వారా, అంటే ఇది లెర్నింగే. ఇగ్నో అనేది లెర్నింగ్, డిస్టెన్స్ లెర్నింగ్ ఇవన్నీ కూడా ఇందులో భాగంగా వచ్చాయని మనం చెప్పుకోవచ్చు. సోషల్ సైన్సెస్లో ఐసిటి, అంటే సోషల్ సైన్సెస్లో ఎట్లా వచ్చింది ఐసిటి అనేది మనం చెప్పుకోవచ్చు. సోషల్ సైన్సెస్లో 3 భాగాలుగా మనం దీన్ని విభజించవచ్చు. మనం ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీని ప్రీ రీసెర్చ్లో ఎట్లా ఉపయోగిస్తాము. రెండోది ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ని రీసెర్చ్ డేటా కలెక్షన్స్లో ఎట్లా ఉపయోగిస్తాము. మూడోది ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ని డేటా అనాలిసిస్ మరియు దాని యొక్క అనాలిసిస్ ఎట్లా ఉపయోగిస్తామనేది కూడా అది 3వ పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు. ఈ 3 రకాలైనటువంటి ఐసిటి అనేది మన ముందు ఉందని చెప్పుకోవచ్చు. ఐసిటి మరియు సాంఘిక పరిశోధన మధ్య పవిత్రమైన అనుబంధం ఎలా ఏర్పడిందో మనం చూసాం. అంటే ఈ రకంగా ఈ యొక్క సాక్రెడ్ రిలేషన్ అని చెప్తాం. ఈ రెండింటి మధ్యలో ఏర్పడ్డదని మనం చెప్పుకోవచ్చు. సామాజిక పరిశోధనలో దాని అప్లికేషన్ పెద్ద సంఖ్యలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఐసిటి యొక్క సాంఘిక పరిశోధన డైమెన్షన్, దాని అనువర్తనం ఎక్కువగా కలిగి ఉన్నట్టు కనిపిస్తుంది. ఇది జ్ఞాన సంచిత ప్రక్రియలను సులభతరం చేయగల సామర్థ్యం కారణంగా ఇది ఒక బలమైన విచారణ వ్యవస్థను నిర్మించడానికి అవసరం. అంటే ఈ యొక్క సామాజిక శాస్త్రాలలో ఇప్పుడు మీరు హిస్టరీ తీసుకున్నా, పొలిటికల్ సైన్స్ తీసుకున్నా, ఆంథ్రోపాలజీ తీసుకున్నా, సోషియాలజీ తీసుకున్నా, ఎకనామిక్స్ తీసుకున్నా, ఈరోజు ఇన్ఫర్మేషన్ మనకు ఐసిటి అనేది లేకుండా అసలు పరిశోధన అనేది అసాధ్యమైన స్థాయికి చేరింది. ఎందుకంటే మీరు ఒక రీసెర్చ్ తీసుకుంటే ఒక రివ్యూ ఆఫ్ లిటరేచర్ చేయాలనుకోండి. ఇప్పుడు నేను ఇస్లాం మీద రీసెర్చ్ చేస్తున్నాను. ఇస్లాం మీద ఇంతకుముందు ఎవరెవరు రాశారు, ఇండియాలో ఎవరు రాశారు ఇండియన్ ముస్లిమ్స్ గురించి, ఆ రివ్యూ ఆఫ్ లిటరేచర్ చేయాలి అంటే అది గూగుల్ ద్వారా సాధ్యము. మనకు లైబ్రరీలో పుస్తకాలు ఉండొచ్చు, కానీ మనకు గూగుల్ ద్వారా ఏమవుతుంది అంటే మనకు అప్పటి వరకు ఉన్నటువంటి మొత్తం సమాచారాన్ని అది ఎవరెవరు రాశారు అనేది మన కళ్ళ ముందు ఉంచుతుంది. అది పెద్ద సంఖ్యలో ఉందని మనకు అర్థమవుతుంది. సామాజిక పరిశోధనకు ఐసిటి అపారమైన సహాయం చేయగల రంగాలను మనం చూసాం. సామాజిక పరిశోధనలో ఈరోజు ఐసిటి లేకపోతే అసలు మనం ఎంతో వెనుకబడి ఉన్నాం. నిన్ననే ఏమో నేను ఏదో యూట్యూబ్లో ఒక ఛానల్ చూస్తూ ఉన్నాను. దాంట్లో ప్రతి ఇయర్ భారతదేశంలో చాలా తక్కువ పరిశోధక పత్రాలు వస్తున్నాయి, అమెరికాలో చాలా ఎక్కువ పరిశోధక పత్రాలు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు టెక్నాలజీ కానీ పరిశోధన కానీ ఎక్కువ చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఈ రకంగా ఐసిటి అనేది మనకు 3 వర్గాలుగా అది విభజించవచ్చు. అదేంటి అంటే ఐసిటి ఇన్ ప్రీ రీసెర్చ్, ఐసిటి ఇన్ డేటా కలెక్షన్, ఐసిటి ఇన్ డేటా అనాలిసిస్ అండ్ కంక్లూజన్లో ఈ మూడు ప్రధానమైనటువంటి భాగాలు, ఆ 3 భాగాలలో కూడా మనకు ఐసిటి పనిచేస్తుంది అనేది అర్థం చేసుకోవాలి. ప్రీ డేటాలో ఐసిటి అప్లికేషన్, సోషల్ ఐసిటి అప్లికేషన్ మరియు సేకరణ మరియు విశ్లేషణ. సాంఘిక పరిశోధన యొక్క ఐసిటి యొక్క నిర్ణయం పరిశోధన రూపకల్పన యొక్క ప్రతి దశను గుర్తించవచ్చు. పరిశోధన రూపకల్పన యొక్క దశలో ప్రతి దాన్ని అన్వేషించేటప్పుడు ఐసిటి ఎలా చేరిందో మనం అర్థం చేసుకోగలుగుతాం. ఈ స్థాయిలో ఐసిటి యొక్క ఉపయోగాన్ని అర్థం చేసుకోవడానికి డేటా విశ్లేషణతో దశ ప్రారంభమవుతుంది. అంటే మనం ఏదైనా ఒకదాన్ని విశ్లేషణ చేయాలి అంటే అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గూగుల్లో కానివ్వండి, లేకుంటే సెర్చ్ ఇంజన్ల ద్వారా కనిపిస్తే, ఇప్పుడు నా పుస్తకము దీంట్లో రాబోతుంది, ఇది శోధ్ గంగాలో రాబోతుంది. ఇప్పుడు శోధ్ గంగా లాంటివి, గూగుల్ స్కాలర్ లాంటివి, లేకుంటే ఇవన్నీ కూడా
ఇవి ఇంతకుముందు జరిగినటువంటి మనకు పరిశోధనలు అవి తెలియజేస్తాయి. సాహిత్య సమీక్ష ఏదైనా కానీ ఒక పరిశోధన మొదలుపెట్టేటప్పుడు దానికి సంబంధించినటువంటి సాహిత్యాన్ని మనం చదవాల్సి. ఇప్పుడు మీరు స్త్రీవాదం తీసుకున్నారు అనుకోండి, స్త్రీవాదంలో అప్పటివరకు ఎవరెవరు రాశారు, మైనారిటీ మీద తీసుకుంటే ఎవరు రాశారు, దళితుల మీద తీసుకుంటే ఉదాహరణకి దళితుల మీద మీరు ఒక రీసెర్చ్ చేయాలి, తెలంగాణలో దళితుల పరిస్థితి ఏంటి అని మీరు చేస్తే దానికి సాహిత్య సమీక్ష చేయాలి. తెలంగాణలో ఇంతమంది ఎవరెవరు దళితుల మీద చేశారు, ఏ రంగాల్లో చేశారు అనేది మనం చూడవలసి ఉంటుంది. ప్రశ్నలోని సమస్య గురించి మనం ఇప్పటికే నేర్చుకున్న వాటిని ఆర్టికల్ స్పష్టంగా తెలియజేయాలనుకుంటున్నాం. ఉదాహరణకి మీరు మాదక ద్రవ్యాల వ్యసనం పనిచేస్తుంటే ఆ అంశంపై చేసిన అన్ని గత పరిశోధన నుండి క్లుప్తంగా తగినంత నేర్చుకున్నామని స్పష్టంగా తెలియజేయాలి. ఇప్పుడు మీరు డ్రగ్స్ అబ్యూస్ ఉంది, ఇప్పుడు సిటీలోనే ఎక్కువగా ఈ యొక్క డ్రగ్ ఎక్కువ వాడతారు. ఇప్పుడు మీరు మ్యారేజోనా కానివ్వండి, లేకుంటే ఇట్లాంటివన్నీ కూడా మాదక ద్రవ్యాలు ఇవన్నీ కూడా సిటీలో తెల్లగా ఉంటుంది చెరస్ అని, అది కూడా ఎక్కువ సిటీలో వాడతారు. అది ఎందుకు మీరు వాడతారు, దీని మీద సిటీలోనే ఎక్కువ ఎందుకు వాడతారు, అర్బన్ కన్జంప్షన్ ఆఫ్ డ్రగ్స్ అనే ఏదైనా ఒక టాపిక్ తీసుకొని మీరు కనుక పరిశోధన మొదలు పెడితే అసలు ఈ డ్రగ్స్ అనే దాని మీద ఎవరెవరు ఎంతవరకు సామాజికంగా ఎంత పరిశోధన చేశారు అనేది మనకు గూగుల్లో కడితే అది మొత్తం సమాచారాన్ని ఇస్తుంది. మనం అప్పుడు మొత్తం చేయాలి, లైబ్రరీలో కూడా చూడాలి. ఇప్పుడు అమెరికన్ లైబ్రరీ కానీ హైదరాబాద్ లైబ్రరీ ఇవన్నీ కూడా చూడాలి. ఒక పక్క ఈ గూగుల్ సెర్చ్ ఇంజిన్లో కూడా చూడాలి. ఈ రకంగా సాహిత్య సమీక్ష తప్పనిసరిగా మనకు అవసరం ఉంటుంది. ఇది అసమానతలు మరియు విభేదాలను సూచించాలి. అంటే మనకి ఇంతవరకు జరిగిన పరిశోధన ఏంటి, కొత్తగా మనం ఏం కనుక్కోవాలి. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా, ఇప్పుడు ఉదాహరణకి స్కూల్ పిల్లలు ఉన్నారు, ఇంతకుముందు ఎట్లా ఉండేది అంటే ఈ యొక్క డ్రగ్స్ అనేటివి ఓన్లీ యువత మగపిల్లలు మాత్రమే తీసుకునేవాళ్ళు, అంటే యువకులు తీసుకునేవాళ్ళు. కానీ ఈరోజు ఏంటి, అది చిన్నపిల్లలు కూడా. ఇప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లాంటి కొన్ని స్కూళ్ళల్లో ఈ యొక్క డ్రగ్స్ అనేటివి వాడుతున్నారు అనేది మనకు అందుతున్న సమాచారం. అంటే దీని అర్థం ఏంటండి, దీని అర్థం ఏంటి అంటే మనకు పరిశోధన అంటే ఇది కొత్త టాపిక్. ఇది ఇప్పుడు సినిమాలో పూరి జగన్నాథ్ పట్టుకున్న తర్వాత అతనికి జైలు వేస్తారు అనుకున్నారు. కానీ ఏమైంది అక్కడ, విషయం ఏంటి అంటే ఇంకొక సినీ పరిశ్రమ దిగ్గజం, సినీ పరిశ్రమ పెద్ద ఆయన ఇంకో చెప్పడం ఏంటంటే, ఎప్పుడైతే ఈ విదేశస్తులు మన ఇండియన్ సినిమాల్లో నటించడానికి రావడానికి వచ్చారో అప్పంచే డ్రగ్స్ కల్చర్ పెరిగిందనేది ఒక వాదన. ఇది పరిశోధన కొత్త అంశం అనిపించింది నాకు. ఎట్లా అంటే ఇంతకుముందు ఇప్పుడు పాత సినిమాలు మీరు తీసుకుంటే దాంట్లో ఒక్క విదేశీయులు కానీ ఎవరికైనా అవపడకపోయేవారు. కానీ ఇప్పుడు ప్రతి సినిమాలో ఒక విదేశీయురాలు అవపడుతున్నారు. ఇప్పుడు ఒక విదేశీయురాలు మన భారతదేశానికి వచ్చినప్పుడు వాళ్ళకు ఉండే అలవాటు ఉంటాయి. ఇప్పుడు విదేశాలలో డ్రగ్స్ తీసుకోవడం, చెరస్ తీసుకోవడం ఇవన్నీ చాలా లండన్లో, యూకేలో, యూరోప్లో ఇవంతా నార్మల్. వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళకి డ్రగ్స్ లేకపోతే, అంటే మ్యారేజోనా ఇట్లాంటివి లేకపోతే వాళ్ళు నటించడం కష్టం. అంటే ఇట్లా ఇది ఈ రకంగా డ్రగ్స్ ఎక్కువైంది మన టాలీవుడ్లో కానీ బాలీవుడ్లో కానీ అనేది ఒక వాదన. ఇది కొత్త అంశాలు అన్నట్టు. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం మొత్తం రివ్యూ ఆఫ్ సాహిత్య సమీక్ష చేసిన తర్వాత దాంట్లో ఏం లేవు, షార్ట్ ఫాల్స్ ఏంటని మనం తెలుసుకొని కొత్తగా మనం ఏం కనిపెట్టాలని చూసుకొని నోట్స్ రాసుకొని అవి ఆబ్జెక్టివ్స్గా పెట్టుకొని అప్పుడు మనం కొత్త పుస్తకాలని వాటిని చూడడం అనేది మనకు జరుగుతుంది. శోధ్ గంగా ఇన్ఫ్లుబియాంట్ కేంద్రం ఏర్పాటు చేసిన, అంటే ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ సైన్స్ నెట్వర్కింగ్ వాళ్ళు తయారు చేసిన భారతీయ ఎలక్ట్రానిక్స్ మరియు డిజిటల్ లిటరసీ సూచించడానికి ఇది పేరు. ఇన్ఫ్లుబియాంట్ అంటే ఏంటంటే భారతీయ ఎలక్ట్రానిక్ మరియు డిజిటలైజేషన్ రిప్రాజిటరీ, అంటే వీటన్నిటికి కూడా ఇన్ఫ్లుబియాంట్ అంటే ఈ భారతీయ సంబంధించినటువంటి ఒక కేంద్రం అన్నట్టు. అది ఎట్లా అంటే ఎలక్ట్రానిక్స్కును ఈ యొక్క పరిశోధన దానికి అదొక కేంద్రం అనేది మనకు అర్థమవుతుంది. ఇన్ఫ్లుయెంట్ సెంటర్ ఏర్పాటు చేసిన భారతీయ ఎలక్ట్రిక్స్ స్మెర్ డిసెస్టేషన్ డిజిటల్ లిటరసీ గుర్తించడానికి శోధ్ గంగా అనే పదం రూపొందించబడింది. అంటే వీళ్ళు ఈ యొక్క భారతదేశం ఏర్పాటు చేసిన యొక్క ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ లిటరసీ రిసోర్స్ సెంటర్ ఏదైతే ఉందో వాళ్ళు శోధ్ గంగా అనే ఒక సెర్చ్ ఇంజిన్ పెట్టారు. దీంట్లో డేటాబేస్ మొత్తం పెడతారు. ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళు ప్రతి థీసిస్ని కూడా వాళ్ళు శోధ్ గంగాలో పెడుతున్నారు. అంటే దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు చేసిన పరిశోధన ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది.
ఇప్పుడు ఉదాహరణకి మా ఫ్రెండ్ ఆంథ్రోపాలజీలో పిహెచ్డి చేశాడు. చేసిన తర్వాత అతను పిహెచ్డి శోధనలో ఉండడం వల్ల అది లండన్లో ఒక ఆమె చూసి ఆయన దగ్గరికి వచ్చింది. అది నేను ఆమెకు కొంచెం హెల్ప్ చేశాను. అంటే ఇక్కడ ఉదాహరణ ఏంటంటే ఈ శోధంగా అనేది ఒకవేళ అన్ని పిహెచ్డి దాంట్లోకి వస్తే ప్రపంచంలోని అందరూ కూడా వాళ్ళు చేసే రీసెర్చ్ మన యొక్క రీసెర్చ్ని వాళ్ళు ఉపయోగిస్తారు అనేది మనకి చెప్పవలసినటువంటి విషయం. ఇది హ్యూలెట్ ప్యాకర్డ్ సహకారంతో మిడ్ మెసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వల్ల అభివృద్ధి చేయబడిన డి స్పేస్ అనే లిటరసీ ఉపయోగించబడి ఏర్పాటు చేయబడింది. ఇది మెసాచ్యూసెట్స్ ఆఫ్ టెక్నాలజీ. ఇది మిట్ అనేది ప్రపంచంలోనే ఇది చాలా ఆధునికమైనటువంటి యూనివర్సిటీ. ఇక్కడ మనకు నామ్ చామ్స్కీ ఆయన కూడా పనిచేస్తున్నాడు. ఇది వీళ్ళు ఏర్పాటు చేశారు వీళ్ళ సహకారంతో అని మనం అర్థం చేసుకోవాలి. మెండలి లండన్లో ఉన్న సంస్థ. ఇది విద్యా పరిశోధనకు అవసరమైన ఉత్పత్తులు మరియు సేవల ప్రదాత. ఇది ఇన్ఫర్మేషన్ దాంట్లో దాని సేవకు ప్రసిద్ధి చెందింది. ఇది పరిశోధన పత్రాలు నిర్వహించడానికి మరియు భాగస్వామ్యం చేయడానికి విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఇది పండితుల కథనాల కోసం గ్రంథ పట్టికను రూపొందిస్తుంది. మెండలి కోసం మా సాహిత్య సమీక్ష చాలా బలమైన డేటా సెట్ను కలిగి ఉండడానికి ఈ విధులు బాగా సహాయపడతాయి. ఇది మెండలి అనేది ఇది రీసెర్చ్కి సంబంధించినటువంటి అన్ని వ్యాసాలని పరిశోధనకు అవసరమైనటువంటి ఉత్పత్తుల్ని, అప్పుడు ఇంటర్నెట్ కావచ్చు, కంప్యూటర్లు కావచ్చు, పుస్తకాలు కావచ్చు, డేటాబేస్ కావచ్చు, రిఫరెన్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇది కలిగి ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. దాంతోపాటు మన సాహితీ సమీక్షలో మనం ఉపయోగించే కథనాలను ఉదహరించడానికి జాగ్రత్త తీసుకుంటున్నారు. అంటే మనం ఒక రివ్యూ ఆఫ్ లిటరేచర్ చేసేటప్పుడు ఎట్లాంటి కథనాలను మనం ఉదహరించవచ్చు, అసలు ఉందా లేదా అనేది కూడా ఈ మెండలి అనేది బాగా ఉపయోగపడుతుందని మనం అర్థం చేసుకోవాలి. గూగుల్ స్కాలర్ అనేది పబ్లిషింగ్ మరియు విభాగాల సేకరణలో పాండిత్య సాహిత్యం యొక్క పూర్తి డేటాను సూచించే విధంగా యాక్సెస్ చేయగల వెబ్ శోధన ఇంజన్. గూగుల్ స్కాలర్ అనేది నువ్వు ప్రపంచంలో ఏ స్కాలర్ ఏం రాసినా కానీ నువ్వు దాంట్లో టైప్ చేయగానే వాళ్ళు చేసినటువంటిది వస్తుంది. ఇది నవంబర్ 2004 నుండి ప్రారంభమైంది మరియు ఇప్పటి నుండి ఇది చాలా పీర్ రివ్యూడ్ ఆన్లైన్ అకాడమిక్ జర్నల్స్ను, పుస్తకాలను, కాన్ఫరెన్స్లను, థీసిస్లు మరియు డిజర్టేషన్లు, ప్రీప్రింట్లు, సారాంశాలు, సాంకేతిక నివేదికలు. ఇప్పుడు పాపులేషన్ సెన్సెస్ ఉందనుకోండి, అది అట్లాంటివి కూడా. ఇప్పుడు పాపులేషన్ సెన్సెస్ అంటే మీకు ఇంతకుముందు ఓన్లీ లైబ్రరీలో దొరికే ఇంతలా పుస్తకాలు. ఇప్పుడు అదే మనం సెన్సెస్ వెబ్సైట్ పోయాం అనుకోండి, మొత్తం డేటా మనకు ఆన్లైన్లో దొరుకుతుంది. అదేవిధంగా గూగుల్ స్కాలర్ కూడా ఒక అంతర్జాలం సంబంధించినటువంటి ఒక ఇదన్నట్టు. దీంట్లో అన్ని నివేదికలు, రీసెర్చ్లు, పీర్ రివ్యూడ్, అకాడమిక్ ఇవన్నీ కూడా ఉంటాయనేది మనం అర్థం చేసుకోవాలి. గూగుల్ స్కాలర్ యొక్క శోధన ఫలితాలు వాణిజ్య పత్రికల కథనాలను ఫీడ్ చేస్తాయి కాబట్టి తరచుగా మనం కథనం యొక్క సారాంశం, అనులేఖనం, ఆకృతిని మాత్రమే యాక్సెస్ చేయగలం. అంటే ఈరోజు వాణిజ్య పత్రికలు ఉన్నాయి కాబట్టి ఈ గూగుల్ స్కాలర్లో ఎట్లా ఉంటుందంటే దాంట్లో అబ్స్ట్రాక్ట్ మాత్రమే ఉంటుంది, పూర్తిగా ఉండదు. లేకపోతే మొత్తం కాపీ చేసే అవకాశం ఉంది కాబట్టి అబ్స్ట్రాక్ట్స్ మాత్రమే ఉంటాయనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. డేటాలో ఐసిటి అప్లికేషన్ మరియు విశ్లేషణ. మనం డేటా సేకరణ చేసేటప్పుడు ఐసిటి అనేది చాలా పనికి వస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు మనం డేటా ఒక క్వశ్చనర్ రాసాం అనుకోండి, ఆ క్వశ్చనర్ ప్రింట్అవుట్ తీసి దాన్ని అట్లా ఉపయోగించాలి. ఆ తర్వాత మనం తీసుకొచ్చిన డేటాని మనం ఎంటర్ చేయాలి. ఇట్లా ప్రతి దశలో మనం ఇన్ఫర్మేషన్ తీసుకురావడానికి, డేటాను ఎంట్రీ చేయడానికి కూడా ఈ యొక్క ఐసిటి ఉపయోగపడుతుంది. డేటా సేకరణ అనేది సామాజిక పరిశోధన యొక్క సరైన దశగా మిగిలిపోయింది. దీని ద్వారా పరిశోధకుడు తాను అధ్యయనం చేయాలనుకున్నటువంటి డేటాను సేకరిస్తాడు. ఇది ఇచ్చిన ఫెడ్లో మనం అధ్యయనం చేయాలనుకున్నప్పుడు వేరియబుల్స్ను, సమాచారాన్ని సేకరించడం మరియు కొలిచే ప్రక్రియ. ఇది పరిశోధకుడు తాను అధ్యయనం చేయదలుచుకుంటున్న వేరియబుల్స్ సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మరియు చివరి తన ఫలితాన్ని ప్రదర్శించడానికి అనుమతిస్తుంది. అంటే ఈ డేటా కలెక్షన్ అనేది వేరియబుల్స్, ఇప్పుడు ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందూస్ వాళ్ళ మధ్య సంబంధాలు ఎట్లా ఉన్నాయనేది మనం తెలుసుకోవాలనుకుంటే ఈ 3 వేరియబుల్స్, ఈ 3 వేరియబుల్స్లో ఎట్లా ఉంది వాతావరణం తెలుసుకోవడానికి డేటాలను ఐసిటి అప్లికేషన్ మరియు విశ్లేషణలో ఇది మనకు పనికొస్తుంది అనేది ఇక్కడ అర్థమవుతుంది. ప్రతి క్రమశిక్షణ యొక్క ప్రాధాన్యతలతో సమకాలీన పద్ధతులు మారుతూ ఉన్నప్పటికీ దాని అనుబంధ సాధనతో పాటు డేటా సేకరణ అనేది అన్ని పరిశోధన ప్రాజెక్టులు అనివార్యంగా ముఖ్యంగా అంశాలను మిగిలిపోయిందని అర్థం చేసుకోవాలి. పరిశీలన అంటే రీసెర్చ్ అంటే ప్రయోగాలు, సర్వే పరిశోధన,
గణాత్మక క్షేత్ర పరిశోధన, సామాన్య మరియు మూల్యాంకన పద్ధతులు వంటి వివిధ పరిశీలన పద్ధతులు గూగుల్ స్కాలర్స్తో పోలిస్తే రెండో దాదాపు 99.33 మిలియన్లు లేదా దాదాపు 85% వెబ్లో 114 మిలియన్ల ఆంగ్ల భాష పాండిత్య పత్రాలను కనుక్కోవచ్చు. అంటే మనం కొన్ని మిలియన్స్ అండి, ఒకటి కాదు రెండు కాదు, కొన్ని మిలియన్స్ అయినటువంటి పరిశోధన పత్రాలు అనేటివి ఈరోజు మనకు 99.33 మిలియన్ పరిశోధన పత్రాలు అనేటివి ఈరోజు మనకు ఉన్నాయంటే మీరు ఊహించుకోండి. అంటే ఏ స్థాయిలో ఈరోజు మనకు గూగుల్ సెర్చ్ ఇంజన్ మన జీవితం మొత్తం కళ్ళన్ని మొత్తం ఇట్లా నల్లగా రావాలండి దాని మీద కూర్చుంటే, అంత అంత ఇన్ఫర్మేషన్ అది ఇస్తూ ఉంటుంది. అది ఒక సముద్రం. అందుకనే మనకు అబెండెన్సీ ఆఫ్ మనకు ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు జనాలు వెయిట్ చేస్తున్నారు. ఏదో చేయడం అనేది వేస్ట్. క్వాలిటీ ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు జనాలు కోరుకుంటున్నారు. టుడే వీఆర్ లివింగ్ ఇన్ ది వరల్డ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, బట్ వాట్ వీ నీడ్ ఈస్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. అది రీసెర్చ్ అయినా కానీ మానవ సంబంధం ఏదైనా కానీ. సాహిత్య సమీక్ష తర్వాత సంభాషితవల్కరణ, కార్యాచరణ మరియు పద్ధతులను ఎంపుకోవడం సమయానికి వస్తుంది. సామాజిక శాస్త్రవేత్తలు ఉపయోగించే పద్ధతుల్లో ప్రయోగాలు అత్యంత కఠినంగా నియంత్రించబడతాయి. సర్వే పరిశోధన మరో సామాజిక శాస్త్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన పద్ధతిలో ఒకటి. ఈ రకమైన పరిశోధన ప్రజలను ప్రశ్నలు అడగడం ద్వారా డేటాను సేకరించడంలో నిమగ్నం ఉంటుంది. ఇప్పుడు నేను కూడా 10-12 ప్రశ్నలు పెట్టుకొని ముస్లిం టెర్రరిస్టులని అంటున్నారు కదా, మీ యొక్క అభిప్రాయం ఏంటి, దాన్ని మార్చడానికి గల కారణాలు ఏంటని ఒక ప్రశ్న ఉంది. అంటే ఇది చాలా పాపులర్ వే ఆఫ్ డూయింగ్ రీసెర్చ్ బై ది సోషల్ సైంటిస్ట్. సో ఈ రకంగా ఇది చాలా చాలా నిమగ్నమై ఉంటుంది. మనకు తెలిసినట్టుగా స్వీయ నిర్వహణ ప్రశ్నపత్రాల ద్వారా లేదా ఇంటర్వ్యూల ద్వారా వీటిని చేయవచ్చు. ఇంటర్వ్యూలు టెలిఫోన్ల ద్వారా లేదా ముఖాముఖి రెండు కావచ్చు. ఇప్పుడు ఇంటర్వ్యూ అనేది నేను చాలా మంది ఫోన్ల ద్వారా చేసిన. ఎయిర్సెల్ సిమ్ తీసుకొని, ఎయిర్ సిమ్ కొంచెం చీప్గా ఉంటుంది కాబట్టి దాన్ని మాట్లాడి చాలామంది ఓల్డ్ సిటీ వాళ్ళని ఫోన్లో మాట్లాడి కొంతమంది ప్రత్యక్షంగా కలిశాను. ఈ రకంగా నేను ఓల్డ్ సిటీలో రీసెర్చ్ చేయడం అనేది జరిగింది. క్వాంటిటేటివ్ వేరియబుల్స్, రెండు వేరియబుల్స్ ఉంటాయి, క్వాంటిటేటివ్ మరియు క్వాలిటేటివ్. సామాజిక మరియు ప్రవర్తన శాస్త్రాల యొక్క ప్రధాన లక్ష్యాలు ఒకటి మానవ లక్షణాలు లేదా లక్షణాలు వివరించడం సహాయపడుతుంది. ఉదాహరణకి విద్యార్థినులు మహిళా ఉపాధ్యాయులతో ఎందుకు సంతోషంగా ఉన్నారో తెలుసుకోవాలనుకోవచ్చు. లేదా దీనికి విరుద్ధంగా దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక మార్గం ఏంటంటే మనం అధ్యయనం చేస్తున్న నమూనాకు సంబంధించిన డేటాను సేకరించడం. వేరియబుల్స్ అనేది నాణ్యత లేదా మారుతూ ఉండే నిర్దిష్ట లక్షణం, దాని పరిణామం మారకుండా ఉంటే దాన్ని స్థిరంగా పిలవడం మంచిది. సామాజిక ప్రవర్తన శాస్త్రాలు కొన్ని గణాలు ఎందుకు మారుతూ ఉంటాయి, స్థిరంగా ఎందుకు ఉంటాయి అనే దానిపై ఆసక్తి కలిగి ఉంటాయి. కొన్నేమో క్వాలిటేటివ్ వేరియబుల్స్, కొన్నేమో క్వాంటిటేటివ్ వేరియబుల్స్ ఉంటాయి. క్వాంటిటేటివ్ అంటేనేమో మనం ఘనంగా చూసేది, క్వాలిటేటివ్ అంటేనేమో అది ఇప్పుడు క్వాలిటేటివ్ అంటే ఏంటంటే అది సింబాలిక్ అని చెప్పొచ్చు, ఒక సైకలాజికల్ అని చెప్పొచ్చు, పోస్ట్ పాజిటివిస్ట్ అని చెప్పొచ్చు. డాటా విశ్లేషణ గురించి సాఫ్ట్వేర్ మీ అందరికీ తెలుసు. ఈరోజు SPSS అని ఒక ప్యాకేజ్ ఉంది. అది డెల్వినో కానీ, ఎల్కి కానీ, నిమో కానీ, ఆరెంజ్ కానీ, పాండాస్ కానీ, ఇవన్నీ డాటా అనాలిసిస్ ప్యాకేజ్. ఈరోజు మార్కెట్లో మనం ఒక డాటాని ఇస్తే ఎప్పటికప్పుడు మొత్తం అది ముక్కలు చేసేసి నీ డాటా యొక్క ఇన్ఫర్మేషన్ అది నీ పట్టికల రూపంలో ఈరోజు ఎన్నో సాఫ్ట్వేర్లు ఈరోజు మార్కెట్లో అవి ఉన్నాయి. ఈ రకంగా మనము ఈ యొక్క డాటా సాఫ్ట్వేర్ యొక్క డెలివినో కానివ్వండి, రా కానివ్వండి, పాండాస్ కానివ్వండి, రూట్ కానీ, ఇవన్నీ కూడా మనకు డాటా ఎనాలిసిస్ ప్యాకేజీలలో పనికొస్తాయని మనం అర్థం చేసుకోవాలి. ఈ పాఠాన్ని ఈరోజు ముగించబోయే ముందు మళ్ళీ ఒకసారి మనం ఒకసారి మొదటి నుంచి తెలుసుకుని వద్దాం. ఈరోజు మనం సామాజిక శాస్త్రాలలో ICT తెలుసుకున్నాము. ఆ తర్వాత ICT అనే సోషల్ సైన్సెస్లో ఎట్లా ప్రభావితం చేస్తుందో తెలుసుకున్నాము. సామాజిక శాస్త్ర పరిశోధనలో వచ్చిన మార్పులను తెలుసుకున్నాము. మరియు ఈ యొక్క ICTకున్న సోషల్ సైన్సెస్లో ఉన్న బంధాన్ని గురించి తెలుసుకున్నాము. ఆ తర్వాత పరిచయంలో అసలు ICT అనేది ఏ రకంగా ఉద్భవించింది, దాని యొక్క పుట్టుకేంది అనేది కూడా మనం తెలుసుకున్నాము. అదే రకంగా ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ నెట్వర్కింగ్ ఈరోజు ప్రపంచాన్ని అత్యాధునిక వర్గంగా ఎట్లా ఉన్నాయనేది కూడా మనం తెలుసుకున్నాము. అకాడమిక్స్లో యొక్క ICT ఎట్లా వచ్చింది, నేను ఇంతకుముందు ఇంతకుముందు కమ్యూనిస్ట్ ప్రొఫెసర్లు వాడకపోయేవాళ్ళు, ఇప్పుడు అందరూ వాడుతున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలంటే ఈ ICT అనేది ప్రతి జీవితంలోకి చొచ్చుకొని వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆ మధ్యలో ఒక జోక్ అంటుండే,
ఏంది సెల్ ఫోన్ అయిపోతే వాడు డల్ అయిపోయి కింద పడిపోతాడు. అంటే అంత అంత కమ్యూనికేషన్ ఉంటుంది అన్నట్టు మనిషికి సెల్ ఫోన్కి. అతను భూవన్నా లేకపోయినా కానీ సెల్ ఫోన్ ఎప్పుడు మాత్రం పక్కన పడుకొని ఇంకొక ఒకరోజు దీంట్లో వేసాడు. దీంట్లో అంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఒకటి వేసాడు, ఒక కార్టూన్. వాడు పక్కన అన్నం ఉండదు కానీ పక్కన మాత్రం సెల్ ఫోన్ పెట్టుకుని పడుకుంటాడు, ఒక సాదాసీదా. అంటే ఏంటంటే అంత ప్రభావితమైంది యొక్క అనేది ఐసీటీ అనేది ఎకనామిక్స్లోకి వచ్చిందని మనం అర్థం చేసుకోవాలి. చైనీస్ లోగోగ్రాములు, ఆ తర్వాత యూరోపియన్స్, ఆ తర్వాత సుమేరియన్స్, ఆ తర్వాత ఈజిప్షియన్స్, వీళ్ళు ఎక్కువగా ఈ యొక్క దీన్ని మొదలుపెట్టారు రాయడం, రైటింగ్ను. ఆ తర్వాత ఈ పెపరస్ అనే ట్రీ నుంచి ఈ పేపర్ ఇవంతా వచ్చిందని అర్థం చేసుకోవాలి. మాస్ మీడియా మరియు ఐసీటీ అనేది ఎట్లా ఇందిరాగాంధీ గారు తమ యొక్క కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించి ఎట్లా ఉన్నత విద్యను చేయొచ్చు అనేది మనకు వాళ్ళు 1986 విద్యా విధానం చెప్పింది. అదేవిధంగా బీబీసీ 1923లో బాంబే రేడియో ఏ రకంగా ఇవి ప్రసరించాయి అనేది కూడా విద్యా ప్రసారాలను మొదలుపెట్టాయి. ఈ రకంగా వాటి ఒక సంగమం జరిగింది విద్యకును టెక్నాలజీకి. కంప్యూటర్ మరియు మల్టీమీడియా ఈరోజు మనకు వస్తున్నట్టు మల్టీమీడియా అని చెప్తున్నారు. మల్టీమీడియా అంటే ఒకే దాంట్లో అన్నీ కూడా చేయవచ్చు. ఈరోజు కంప్యూటర్లు మరియు మల్టీమీడియా అనేది మనకు ఒక పరిణామంగా చూడాలి. ఈ లెర్నింగ్ ఐసీటీ అంటే ఎలక్ట్రానిక్ లెర్నింగ్ అంటే ఇంటర్నెట్, ఇవన్నీ కూడా ఏ రకంగా మనకు పరిశోధనలో పనికొస్తుంది అనేది కూడా ఈరోజు మనం చూడాలి. సోషల్ సైన్సెస్లో కూడా యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఈ రెండు పూర్తి విభిన్నమైనవి. యాక్చువల్గా విభిన్నమైన అంటే టెక్నాలజీ విల్ ఫెసిలిటేట్ ది సోషల్ సైన్సెస్ ఆర్ సైన్సెస్. ఈ రకంగా సోషల్ సైన్సెస్లో ఐసీటీ ఎలా వచ్చిందనేది మనం తెలుసుకున్నాము. అదేవిధంగా ఈ యొక్క ఐసీటీ అనేది 3 భాగాలుగా పనిచేస్తుంది. అది ఐసీటీ ఇన్ ప్రీ డేటా కలెక్షన్, ఆ తర్వాత ఐసీటీ ఇన్ డేటా కలెక్షన్, ఆ తర్వాత ఐసీటీ ఇన్ పోస్ట్ డేటా కలెక్షన్ అనేది 3 స్థాయిలలో ఈ యొక్క ఐసీటీ పనిచేస్తుంది. ప్రీ డేటాలో సాహిత్య సమీక్ష ఉంటుంది, ఆ తర్వాత శోధకంగా ఉంటుంది, ఆ తర్వాత మెంటలీ ఉంటుంది. ఇవన్నీ కూడా సెర్చ్ ఇంజన్స్ అండి. ఈ సెర్చ్ ఇంజన్స్ అనేవి మనకు రీసెర్చ్ని ఫెసిలిటేట్ చేస్తాయి. గూగుల్ స్కాలర్ ఉంటుంది. అదేవిధంగా డేటాలో ఐసీటీ అప్లికేషన్ మరియు విశ్లేషణ. ఈ యొక్క ఐసీటీ అనేది డేటాలో మనం ఎట్లా ఉపయోగించవచ్చు విశ్లేషణలో. ఈరోజు మీకు ఎస్పీఎస్ఎస్, మాకు మా ప్రొఫెసర్ గారు ఎప్పటికీ ఎస్పీఎస్ఎస్ నేర్చుకోమని చెప్పారు. అదేవిధంగా నేను ఒకసారి టిస్లో పనిచేస్తూ ఉంటే ఎస్పీఎస్ఎస్ నేర్చుకోమని మాకు మా ఆఫీసర్ గారు చెప్పారు. ఎస్పీఎస్ఎస్ ద్వారా డేటా మొత్తం అనలైజ్ చేయవచ్చు. పరిశీలన ఏ రకంగా జరిగింది గూగుల్ స్కాలర్లో 99.33 మిలియన్ల వాళ్ళు ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది. అంటే అన్ని రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ వేరియబుల్స్, ఈ 2 రకాల వేరియబుల్స్ ఉంటాయి రీసెర్చ్లో. డేటా విశ్లేషణలో రకరకాలైనటువంటి సాఫ్ట్వేర్లు వచ్చాయి. దాంట్లో డెల్వినెట్, ఎల్కి, నో, ఓరెంజ్, పెండాస్ ఇట్లాంటివన్నీ కూడా రకరకాల ప్యాకేజీలు ఉన్నాయి. మార్కెట్లో కొత్త ప్యాకేజీ కూడా వచ్చాయి. ఇది ఈరోజు మనం మన సోషల్ సైన్స్ పరిశోధనలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ ఎలా పనిచేస్తున్నాయి అనేది మాట్లాడుకున్నాం. మరో పాఠంలో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సెలవు. నమస్కారం.